అందరికీ నమస్కారం. ఈరోజు శాంతి కృష్ణ గారి 'కలగనలేదు' కథ. గుమ్మానికి ఇరువైపులా మనీ ప్లాంట్ తీగలు అందంగా అల్లుకుపోయి ఆ ఇంటి వాకిలికి సహజ తోరణంగా మారాయి. ఇంటి ముందు ఒక మోస్తరుగా తోట ఉంది. అన్ని రకాల గులాబీలు, మందార మొక్కలు, ఒక పక్కగా చిన్న లాను, దాని మధ్యలో ఇనుప ఉయ్యాల, అక్కడక్కడ జామ, సపోటా చెట్లు, ఇంకా పందిరికి అల్లుకున్న సన్నజాజి విరగబూసి ఆ పరిమళం తోటంతా ప్రవహించి ఆ ఇంట్లో కూడా సందడి చేస్తూ ఉంటుంది. చక్కటి ఆ వసంత శోభ ఆ ఇంటి యజమానికి తోటపై ఉన్న అభిరుచిని తెలుపుతుంది. ఎంతో శ్రద్ధ, ఎంతో శ్రమ పడితే కాని అంత తోటను పచ్చగా చూసుకోవడం కుదరదు. ఉదయాన్నే చెట్లకు నీళ్లు పెట్టి ఇంట్లోకి వెళ్ళిన వసుంధర హాల్లో ఆడుతున్న కూతురు హాసినితో, హాసిని, త్వరగా స్నానం చేసిరా, టిఫిన్ పెడతాను, స్కూల్కి టైం అవుతోంది అంది ప్రేమగా. నేనేం స్నానం చేయను, అసలు స్కూల్కి వెళ్ళను అంటూ 7వ తరగతి చదువుతున్న హాసిని విసురుగా వెళ్ళి వాకిట్లో కూర్చుంది. వసుంధర పాప వెనకే వెళ్ళి, ఎందుకు చేయవు, నాన్నగారు చూస్తే కోపడతారు, వెళ్ళు, త్వరగా స్నానం చెయ్యి, ఇవాళ నీకిష్టమైన పూరీ చేస్తున్నా. నాకిప్పుడు పూరీ ఇష్టం లేదు, కోపంగాని ఇంటి ముందున తోటలోకి వెళ్ళి కూర్చుంది హాసిని. లోపల బాబు ఏడుస్తుంటే వసుంధర పరుగున లోపలికి వెళ్ళింది. ఉయ్యల్లో నుండి బాబుని తీసుకుని బాటిల్ ఫీడింగ్ చేయిస్తోంది. రాఘవ బెడ్రూమ్ నుండి బయటికి వచ్చి వసుంధర ఒళ్ళో ఉన్న బాబుని చూసి తనే కాఫీ కలుపుకుని వచ్చాడు. వసు, హాసిని ఎక్కడా, అలికిడి లేదు అన్నాడు. తండ్రి గొంతు వింటూనే లోపలికి పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న, ఈవిడ నాకు నచ్చలేదు, పంపించేశాయి కోపంగా అంటున్న హాసినితో, తప్పు పాప, అలా అనకూడదమ్మా, ఈవిడ కాదు, అమ్మా అనాలి, తెలిసిందా అన్నాడు. నో, ఏడుస్తూ తన బెడ్రూంలోకి పారిపోయింది. వసుంధర మౌనంగా తల వంచుకుని బాబునే చూస్తోంది. సారీ వసు, పాప ఇంకా అడ్జస్ట్ అవడం లేదు, ఏమీ అనుకోకు ప్లీజ్ అన్నాడు. అయ్యో, మీరేమీ బాధపడొద్దు, తనకు కొంత టైం పడుతుంది అంది. బాబును ఉయ్యాల్లో పడుకోబెట్టి టిఫిన్ పనులు మొదలుపెట్టింది. దాదాపు నెల రోజులు గడిచినా హాసిని ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. వసుంధర అన్నం పెడితే ప్లేటు పక్కకు నెట్టేయడం, స్కూల్కు తీసుకెళ్లిన లంచ్ బాక్సు ఓపెన్ కూడా చేయకపోవడం వసుంధరను చాలా బాధ పెడుతున్నా పైకి మాత్రం గంభీరంగా ఉంటుంది. రాఘవ అమ్మ రాధమ్మకు కాస్త ఆరోగ్యం బాగోలేదు, బెడ్ రెస్ట్లో ఉంటారు. అప్పుడప్పుడు లేచి ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. పాప ప్రవర్తన వల్ల ఆమెకు కూడా కష్టంగానే ఉంటుంది. ఆమెకు వసుంధర అంటే చాలా అభిమానం. రాఘవ కూడా వసుంధరతో ఎంతో ప్రేమగా ఉంటాడు. బాబుకు ఇప్పుడు 8 నెలలు. వసుంధరను చూసి పలకరింపుగా నవ్వుతాడు. తన ఒడిలో వెచ్చగా బజ్జుంటాడు. అప్పుడు వసుంధరకు ఎంతో హాయిగా ఉంటుంది. ఆ వెచ్చదనంలో 1000 జన్మల మురిపెం కనిపిస్తుంది ఆమెకు. రాధమ్మ కూడా పాపకు ఎన్నో విధాల నచ్చజెప్తూనే ఉంటుంది సందర్భం దొరికినప్పుడల్లా. పాప కూడా వసుంధరకి దగ్గరవ్వాలని ఆమె ఆశపడుతుంది. వసుంధర టిఫిన్ పని చేస్తూనే ఆలోచిస్తోంది. తనకు రాఘవకు ఇది 2వ పెళ్లి. పాత జ్ఞాపకాలు వద్దన్న మనసును అప్పుడప్పుడు కెలుకుతూనే ఉంటాయి. పూర్తిగా ఇంకా తుడిచిపెట్టుకొని పోలేని మొండి జ్ఞాపకాలవి. వసుంధర ఎంటెక్ చదివింది. డిగ్రీ కాలేజీలో కంప్యూటర్స్ లెక్చరర్గా చేస్తున్న రోజులవి. పేరులాగే తను కూడా చాలా అందమైన, సౌమ్యంగా ఉండే అమ్మాయి. అపారమైన తెలివితేటలు. తండ్రికి ఆఖరు సంతానం. ఒక అన్నయ్య, 2 అక్కలు. అక్కలిద్దరికీ పెళ్లిళ్ళయ్యాయి. అన్న వంశీ స్కూల్ అసిస్టెంట్గా అదే ఊర్లో పనిచేస్తున్నాడు. తండ్రి కృష్ణారావు ఉన్న కొద్దిపాటి పొలంలో ఏవో పంటలు వేస్తూ ఉంటాడు. లాభాల కన్నా ఎక్కువసార్లు నష్టమే ఉంటుంది. అయినా వ్యవసాయం మాత్రం మానడు. ఎన్నో సంబంధాలు వచ్చి వెళ్తున్నాయి. వసుంధరకు ఒకటి నచ్చడం లేదు. కొన్ని దూర ప్రాంతమని, కొన్ని తక్కువ చదువని, కొన్ని అందంగా లేరని ఇలా వదులుకుంటోంది. అసలైన కారణం మాత్రం అమ్మా నాన్నలను వదిలి దూరంగా వెళ్ళడం ఇష్టం లేదు. చివరకు అదే ఊళ్ళోని ఫణీంద్ర సంబంధం అందరికీ నచ్చింది. కారణం అదే ఊరు అవడమే. ఎప్పుడు చూడాలనిపిస్తే అప్పుడు అమ్మా నాన్నలను చూడొచ్చని సంతోషంగా ఒప్పుకుంది. పెళ్లి అవగానే ఉద్యోగం మానేసింది.
ఫణీంద్రకు చిన్న సూపర్ మార్కెట్ ఉంది. వసుంధర వెళ్ళాక ఆ సూపర్ మార్కెట్ రూపురేఖలు మారిపోయాయి. ఇప్పుడు అందులోనే రెడీమేడ్ దుస్తుల సెక్షన్ కూడా పెట్టింది. బట్టల సెక్షన్ తను చూసుకుంటే భర్త సూపర్ మార్కెట్ చూసుకునేవాడు. ఇంతకు ముందు హెల్పర్స్ ఇద్దరు ఉంటే ఇప్పుడు నలుగురు ఉన్నారు. వసుంధర వచ్చాక వ్యాపారం రోజురోజుకు బాగా అభివృద్ధి చెందసాగింది. ఆదివారం సెలవు కాబట్టి చక్కగా సినిమాకో పార్కుకో వెళ్ళేవారు. అట్నుంచి వచ్చేటప్పుడు ఏదైనా హోటల్లో డిన్నర్ చేసేవాళ్ళు. ఒక్కో ఆదివారం వసుంధర అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు. చాలా సంతోషంగా సాగిపోతున్న సంసారం వాళ్ళది. పెళ్ళై 4 ఏళ్లు గడిచినా వాళ్లకు పిల్లలు కలగకుంటే మొదట పెద్దగా పట్టించుకోలేదు. ఆలస్యంగా పుడతారు అనే భావనలో ఉండేవారు. 5వ ఏడు వచ్చాక ఇక వరుసబెట్టి అన్ని పుణ్యక్షేత్రాలు చుట్టడం మొదలుపెట్టారు. అయినా ఎటువంటి సూచనలు కనిపించలేదు. ఇంకా అప్పుడు హాస్పిటల్స్లో చెప్పిన ప్రతి ట్రీట్మెంటు చేసుకోసాగారు. ఖర్చుకు వెనుకాడలేదు. ఎవరు ఏ డాక్టర్ గురించి చెప్తే ఆ డాక్టర్ దగ్గరకు ఓపిగ్గా ఎంతో ఆశగా వెళ్ళేవారు. 1 సంవత్సరం కాదు, 2 ఏళ్లు కాదు, వరుసగా 5 సంవత్సరాలు అన్ని రకాల ట్రీట్మెంట్లు తీసుకున్నారు. ఒక్క సరోగసి తప్ప. అన్ని రకాల ప్రయత్నాలు అయిపోయాయి. పెళ్ళై 10 ఏళ్లు పూర్తయింది. వసుంధర ఎవరైనా బయట పిల్లలను దత్తత తీసుకుందామని ఆశపడింది. కానీ ఈ విషయంలో మాత్రం ఫణీంద్ర వాళ్ల కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. ఎవరి రక్తమో పంచుకు పుట్టిన పిల్లలు నా పిల్లలు ఎలా అవుతారు అంటూ ప్రతిరోజు గొడవ పడేవాడు. ఈ గొడవలు ఇలా మరో 2 ఏళ్లు కొనసాగాయి. ఫణీంద్ర పూర్తిగా మారిపోయాడు. వసుంధరతో మునుపటిలా ప్రేమగా ఉండటం లేదు. ప్రతి చిన్న విషయానికి విసుక్కోవడం, గట్టిగట్టిగా అరవడం మొదలుపెట్టాడు. ఎక్కడికి కలిసి వెళ్లే అవసరాలు రాకుండా చూసేవాడు. సూపర్ మార్కెట్లోని రెడీమేడ్ సెక్షన్ కూడా తీసేశాడు. అంటే ఇంకా వసుంధర షాప్కి రావాల్సిన పని లేదని ఇండైరెక్ట్గా చెప్పడమే. వసుంధర మానసికంగా బాగా కృంగిపోసాగింది. పిల్లలు లేరనే బాధతో పాటుగా ఫణీంద్ర ప్రవర్తన ఇంకా బాధించేది ఆమెను. ఒకరోజు ఉన్నట్టుండి తాను 2వ పెళ్లి చేసుకోదలిచినట్టుగా చెప్పాడు. తనకు తన వంశం నిలబెట్టుకునే అవసరం ఉందని ఖచ్చితంగా చెప్పడమే కాకుండా ఒప్పుకోలేదని ఆమెపై చేయి చేసుకున్నాడు. అది మొదలు ఆ ఇంట్లో ప్రతిరోజు యుద్ధాలే. వసుంధర చేసిన వంట కూడా అమ్మా కొడుకు తినేవారు కాదు. మళ్ళీ వంట చేసుకోవడమో లేకుంటే హోటల్ నుంచి తెచ్చుకోవడమో చేసేవారు. ఎవరైనా బంధువులు ఇంటికి వస్తే వాళ్ల ముందు వసుంధరను తక్కువ చేసి మాట్లాడడం, ఇలాంటివి లెక్కకు మించి చేసేవారు. అన్ని బాధలను ఓర్చుకుని కాపురం నిలబెట్టుకోవాలని ఎంతగానో ప్రయత్నించిన వసుంధర తన ఆత్మాభిమానాన్ని కూడా వదులుకుని ప్రాధేయపడేది. అయినా పాషాణం లాంటి హృదయాల్లో మార్పు రాలేదు. ఒక మహిళ అయి ఉండి కూడా ఫణీంద్ర తల్లి ప్రవర్తనకు ఒక్కోసారి విస్తుపోయేది. కొన్నాళ్లకు ఆ హింస భరించలేక వసుంధర తానే విడాకుల కోసం లాయర్తో సంప్రదించింది. చివరికి వసుంధర ఫణీంద్రలకు కోర్టు నుండి విడాకులు లభించాయి. పుట్టింటికి ఎంతో వేదనతో చేరుకున్న వసుంధర మిత్రుల సలహాతో మళ్లీ కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అయింది. కాలేజీ వాతావరణంలోకి వెళ్ళాక కొద్ది రోజులకు తన పాత రోజుల్లోకి ఆమె వెళ్ళిపోయింది. ఇల్లు కాలేజీ ఇవే జీవితంగా మారిపోయాయి. విడాకులు తీసుకున్న నెలకంతా ఫణీంద్ర 2వ పెళ్లి చేసుకున్నాడనే వార్త తెలిసింది. అది విన్నాక గుండె పగిలేంత దుఃఖము కలగలేదు. అలాగని గంతులేసే ఆనందము కలగలేదు. ఒక రకమైన నిర్లిప్తత, మనసుపై గాఢంగా అల్లుకున్న వైరాగ్యం, ధైర్యాన్ని పొరలు పొరలుగా అల్లుతుందేమో. తనకు సంబంధం లేని విషయంలాగా అసలు పట్టించుకోకుండా ఉదాసీనంగా కనిపించిన వసుంధరను చూస్తే ఆమె తల్లికి ఒక్కోసారి భయమేసేది. ఎవరి అనుమతి అవసరం లేకుండా మరో ఏడాది గడిచిపోయింది. ఒకరోజు బాగా దగ్గర ఫ్రెండ్ అయిన వైశాలి వసుంధర దగ్గరకు వచ్చింది. తన బంధువు అయిన రాఘవ్ గురించి ఆమెకు చెప్పింది. రాఘవకు 7వ తరగతి చదివే పాప, నెలల వయసు గల బాబు ఉన్నారని, బాబు డెలివరీ సమయంలో అతని భార్య అనారోగ్యంతో మరణించిందని, చాలా ఉన్నత వ్యక్తిత్వం కలిగిన రాఘవ మొదట 2వ పెళ్లికి ఒప్పుకోకున్నా పాపకు పెరిగే కొద్దీ తల్లి అవసరాలు ఉంటాయని, బాబుకు కూడా తల్లి ప్రేమ కావాలని బంధువులు మిత్రులు ముఖ్యంగా రాఘవ అమ్మ చెప్పడంతో ఈ మధ్యనే అతను పెళ్లికి ఒప్పుకున్నాడని, ఇంత మంచి అవకాశం మళ్ళీ రాదని చెప్పింది. నాకిప్పుడు పెళ్లిపైన మనసు లేదు వైశాలి, ప్లీజ్
ఏమీ అనుకోకు. ఎందుకు మనసు లేదే? నువ్వేమైనా అమ్మమ్మవైపోయావా? పెళ్ళే జీవితం కాదు వైశాలి. జీవితం అంటే ఇంకా చాలా ఉంది. నాకిప్పుడు ఇంతకన్నా మంచి జాబ్‌లో జాయిన్ అవ్వాలనుంది. ఇంతకన్నా ఎక్కువ బిజీ అవ్వాలనుంది. ఇలా జీవితం గురించి చాలా ప్లాన్స్ ఉన్నాయే అంది. ఆ ఫణీంద్ర విడాకులు తీసుకున్న నెలకే పెళ్లి చేసుకున్నాడే. నీకేం తక్కువైంది? నీకంటూ ఓ జీవితం అవసరం లేదా? రాఘవతో నీ జీవితం బావుంటుందే. నా మాట విను అంటూ మెత్తగాను గట్టిగాను చెప్పడమే కాకుండా వసుంధర కుటుంబాన్ని, వసుంధరను ఎంతో కష్టంతో ఒప్పించింది వైశాలి. వసుంధర ఆ పెళ్లికి ఒప్పుకోవడానికి ముఖ్య కారణం వైశాలి మాటలే కాదు, రాఘవ ఇద్దరు పిల్లలు కూడా. పెళ్లి అత్యంత సాధారణంగా రిజిస్ట్రార్ ఆఫీసులో జరిగింది. ఇరువైపుల కుటుంబాల నుండి కొద్దిమంది ముఖ్యమైన బంధువుల సమక్షంలో రాఘవ, వసుంధర ఇద్దరు దంపతులయ్యారు. వసుంధర ఇంట్లోకి అడుగు పెడుతూనే దేవుడి గదిలోకి కూడా వెళ్లకుండా ఊయల్లో ఉండే బాబుని ఎత్తుకుని గుండెలకు అదుముకుంది. ఒళ్లంతా ఆనందంతో ప్రకంపించిన అనుభూతి. కళ్లల్లో నీళ్లు కూడా వచ్చాయి. ఎప్పటికీ ఇంకా తల్లిని కాలేననుకున్న తనను ఇద్దరు పిల్లలకు తల్లిని చేసిన రాఘవ పట్ల చెప్పనలవి కానంత గౌరవం కలిగింది. పాప హాసిని మాత్రం పిలిచినా కూడా దగ్గరకు రాలేదు. కొత్త కదా, భయం అనుకుంది. బాబుని మాత్రం క్షణం వదలకుండా అన్నీ తానే చూసుకోసాగింది. బాబు మొదట ఏడ్చినా 2 రోజులకే అలవాటయ్యాడు. ఆమెను చూసిన వెంటనే చేతులు చాపడం, పలకరింపుగా బోసినవ్వులు నవ్వడం చేస్తాడు. వాడిని చూస్తే ఏ జన్మ బంధమో ఇది అనిపించసాగింది వసుంధరకి. అమ్మ కాని ఈ అమ్మకు ఇప్పుడు ఇద్దరు పిల్లలు. ఇంతకన్నా ఇంకేం కావాలి తనకు అనుకుని సంతోషంగా మురిసిపోయేది వసుంధర. రాఘవ కూడా చాలా ప్రేమగా చూసుకోసాగాడు. ప్రతి 4 రోజులకు ఒకసారి సాయంత్రం పూట పిల్లలను భార్యను తీసుకుని బయటకు వెళ్ళి వచ్చేవాడు. పాప మాత్రం ఎందుకో వసుంధరను అమ్మగా స్వీకరించలేకపోతోంది. పాప వసుంధరను విసుక్కోవడమో లేకపోతే దూరంగా ఉండటమో చేస్తుంది. ఎంతో ఆశతో తనకు జడవెయ్యాలని దగ్గరకు వెళ్తే వెంటనే తండ్రి దగ్గరకు వెళ్ళి, నాన్న నాకు జడ వద్దు, క్రాప్ చేయించు అని గొడవ పడేది. ఇంకా పాపను మరీ ఎక్కువ ఇబ్బంది పెట్టకూడదని ఇంట్లో పనిచేసే శారదమ్మకు హాసిని పనులను చేయమని అప్పచెప్పాడు రాఘవ. మౌనంగా వంట చేస్తూ ఆలోచిస్తున్న వసుంధర దగ్గరకు వెళ్ళి భుజంపై చేయి వేసి, సారీ వసు, నేనేం చేయను చెప్పు అన్నాడు. వెంటనే కళ్ళు తుడుచుకుని, పర్వాలేదులేండి, తను చిన్నపిల్ల కదా అని నవ్వడానికి ప్రయత్నించింది. మరో 2 నెలలు గడిచాయి. ఒకరోజు బాబుకు విరోచనాలు, జ్వరం వస్తే హాస్పిటల్లో 2 రోజులు అడ్మిట్ చేశారు. వసుంధర రెప్ప కూడా మూయకుండా బాబును జాగ్రత్తగా చూసుకుంది. హాసినికి ఎవరూ చెప్పకున్నా ఇదంతా గమనిస్తూనే ఉంది. తనలో కొద్దిగా మార్పు అంతే. బాబు ఇంటికి వచ్చిన తర్వాత వసుంధరతో గొడవ పడటం మానేసింది. కానీ ఆమెను అమ్మ అని పిలవదు. హాసినికి తన తల్లి జ్ఞాపకాలు ఎక్కువ బాధిస్తూ ఉంటాయి. అమ్మ గుర్తొస్తే కాసేపు మౌనంగా తోటలోకి వెళ్ళి కూర్చుండిపోతుంది. వసుంధరకు హాసినిని దగ్గరకు తీసుకుని ఓదార్చాలని మనసు లాగుతున్నా కూడా ఏమీ చేయలేక చూస్తూ ఉండిపోతుంది. మరో 2 ఏళ్లు గడిచిపోయాయి. వసుంధర ఆ ఇంట్లో అందరి మనసుల్లోనూ చోటు సంపాదించుకుంది. రాఘవ ఇంటికి సంబంధించిన అన్ని విషయాలు వసుంధరతో సంప్రదిస్తాడు. రాధమ్మ ఏది కావాలన్నా వసుంధరనే పిలుస్తుంది. బాబుకి ఇప్పుడు 3 ఏళ్లు. మాటలు బాగా వచ్చాయి. వసుంధరను అమ్మ అమ్మ అంటూ అమ్మ కూచిలా అమ్మ వెంటే తిరుగుతూ ఉంటాడు. హాసిని మాత్రం వసుంధరతో తక్కువగానే మాట్లాడుతుంది. అవసరం ఉంటే ఆంటీ అని పిలుస్తుంది. అలా పిలవకూడదని తండ్రి నానమ్మ వారించిన వసుంధర వాళ్లతో పర్వాలేదు, తనకు ఇష్టమైనట్లే పిలవనివ్వండి అని చెప్పేది. ఇప్పుడు హాసిని 10వ తరగతిలోకి వచ్చింది. స్కూల్ అయిపోగానే అందరి పిల్లల్లాగా ట్యూషన్కు పంపకుండా ఇంట్లోనే బాగా చదివిస్తోంది వసుంధర. ఈ విషయంలో మాత్రం ఏ గొడవ లేకుండా హాసిని కూడా శ్రద్ధగా చదువుకుంటోంది. బాబుకు ఇప్పుడు 4వ సంవత్సరం. నర్సరీ క్లాస్లో జాయిన్ చేశారు. వసుంధరను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేని బాబు మొదట ఏడుస్తూ స్కూల్కి వెళ్ళనని మారం చేశాడు. తర్వాత కొద్దిగా అలవాటు పడిపోయాడు. ఒకరోజు శనివారం సాయంత్రం వెంకటేశ్వరుని గుడికి వెళ్లారు రాఘవ, వసుంధర. పాప చదువుకోవాలని ఇంటిలోనే ఉండిపోయింది. బాబుని మాత్రం కూడా తీసుకుని వెళ్లారు. ఆ ఊళ్ళో చాలా పెద్ద గుడి అది.
చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఉంటుంది. గుడి ఆవరణంతా చక్కటి పూల మొక్కలు, కొన్ని పెద్ద పెద్ద చెట్లు, అక్కడక్కడ సిమెంట్ బెంచీలతో చిన్న సైజు పార్కు లాగా ఉంటుంది. తరచూ వస్తూ ఉంటారు రాఘవ, వసుంధర ఈ గుడికి. దైవ దర్శనం అవుతూనే చెట్టు కింద బెంచి పైన కూర్చున్నారు ఇద్దరు. ఇంతలో రాఘవ్కు ఆఫీసు నుండి ఫోన్ వస్తే దూరంగా వెళ్ళి మాట్లాడసాగాడు. ఇంతలో ఓ అపరిచిత మహిళ వసుంధర పక్కనే బెంచిపై కూర్చుంటూ, మీరు వసుంధర కదూ అన్నది. అవును, మీకు నేనెలా తెలుసు, మీరెవరు అన్నది వసుంధర ఆమెను ఇంతకు మునుపు ఎప్పుడూ చూసిన గుర్తు లేకపోవడంతో. నేను ఫణీంద్ర వైఫ్ నండి, నా పేరు రాధిక. మా ఆడపడుచు ఇంట్లో ఆల్బంలో మీ ఫోటో చూశాను అంది. వసుంధరకు ఎందుకో అయిష్టంగా అనిపించింది. గతాన్ని తలుచుకోవడం ఇప్పుడు ఆమెకు సుతరామూ ఇష్టం లేదు. భయంకరమైన విషాదం లాంటి గతాన్ని తవ్వుకోవాలని ఎవరూ అనుకోరు కదా. వసుంధర గారు, ఫోటోలో కన్నా మీరు నిజంగా చాలా బాగున్నారు. కలుపుగోలు మనిషిలా ఉంది రాధిక. చిన్నగా నవ్వి ఊరుకుంది వసుంధర. పక్కనే కూర్చుని ఆడుకుంటున్న బాబుని చూసి, మీ బాబా, ఎంతమంది పిల్లలు అంది. ఒక బాబు పాప. పాప 10th క్లాస్, బాబు నర్సరీ చదువుతాడు. ఇలా చెప్పేటప్పుడు ఎప్పుడు ఎంతో ఇష్టంగా గర్వంగా ఫీల్ అవుతుంది వసుంధర. అర్థమైనట్టు చిన్నగా నవ్వి, మాకు పిల్లలు కలగలేదు వసుంధర గారు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము, పూజలు వ్రతాలు కూడా చేశాము అంది. అన్నదే కాని ఏం మాట్లాడాలో తెలియలేదు వసుంధరకు. పిల్లలను దత్తత చేసుకుందామంటే ఇంట్లో ఎవ్వరూ ఒప్పుకోవడం లేదు. చాలా బాధేస్తోంది అన్నది. మౌనంగానే వింటోంది వసుంధర. తన అనుభవాలే కదా అవి కూడా. ఒక రకంగా మీరు చాలా అదృష్టవంతులు. ఆ నరకం నుండి బయటకు వచ్చి 2 పిల్లలకు అమ్మయ్యారు అంది. చిన్నగా నిట్టూర్చి మళ్ళీ తనే అన్నది. కాస్త దూరపు బంధుత్వం, అంతేకాకుండా ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు, బంధువుల సలహాలతో మా పెళ్లి జరిగిపోయింది అంది. మళ్ళీ తనే తప్పటడుగు పడిందని ఇప్పుడిప్పుడే తెలుస్తోంది, బాగా ఆలస్యంగా అంటున్నప్పుడు ఆమె కళ్ళల్లో తడిమెరుపు కనిపించింది. ఈలోగా రాఘవ దగ్గరకు వస్తూ, వసు వెళ్దామా అంటూ బాబుని ఎత్తుకుని మరో చేత్తో వసుంధర చేయి పట్టుకుని నడవసాగాడు. అన్యోన్యంగా కనిపించే ఆ జంటను అలా చూస్తూ ఉండిపోయింది రాధిక. హాసిని పరీక్షలు మొదలయ్యాయి. అన్ని సబ్జెక్టులు ఎంతో బాగా రాసింది. అయినా ఫలితాలు వచ్చే సమయం దగ్గర పడే కొద్దీ ఎంతో టెన్షన్ పడుతూ ఉంటే వసుంధరే చాలా ధైర్యం చెప్పేది. కష్టపడి చదివావు, బాగా రాశావు, రిజల్ట్స్ కూడా బాగానే వస్తాయి హాసిని అంటూ. హాసిని ప్రతి సంవత్సరం వేసవి సెలవులకు వాళ్ళ అమ్మమ్మ ఇంటికి వెళ్ళడం అలవాటు. రాఘవ్ కూడా ఏమీ అనడు. వాళ్లకు కూడా పిల్లలతో గడిపే హక్కు ఉందని భావిస్తాడు. ఈ వేసవి సెలవులకు కూడా అమ్మమ్మ ఇంటికి ఎంతో ఆనందంగా వెళ్ళిన హాసిని వారంకంతా ఇంటికి తిరిగి వచ్చింది కాలుకు కట్టుతో. అక్కడ వాళ్ళ మావయ్య పిల్లలతో ఆడుకుంటూ మామిడి చెట్టుపై నుండి పడిపోయింది. పెద్దగా గాయాలు తగలకున్నా కాలు ఫ్రాక్చర్ అయింది. రాఘవ వెళ్ళి ఇంటికి తెచ్చుకున్నాడు. డాక్టరు కట్టుకట్టి కాలు కదపకుండా పూర్తి బెడ్ రెస్ట్లో కొద్ది రోజులు గడపాలని చెప్పాడు. హాసిని అలా చూసి కళ్ళనీళ్లు పెట్టుకుంది రాధమ్మ. వసుంధరే ఆమెకు ధైర్యం చెప్పేది. హాసినికి కావలసినవన్నీ వసుంధరే దగ్గరుండి చూసుకునేది. ఆమె అవసరాలను చెప్పకుండానే అర్థం చేసుకునేది. సమయానికి మందులు వేయడం, తడిబట్టతో ఒళ్ళు తుడవడం, బట్టలు మార్చడం అన్నీ ఇష్టంతో బాధ్యతగా చేసేది వసుంధర. ఒక పక్క చిన్నవాడైన బాబు పనులు, మరో పక్క బెడ్ పైనే కదల్లేని స్థితిలో ఉన్న కూతురు హాసిని పనులు. నిద్ర కూడా సరిగ్గా పోయేది కాదు వసుంధర. వసు, కాస్త రెస్ట్ తీసుకో, ఇంత పని ఒక్కదానివి నెత్తిన వేసుకోవడం ఎందుకు, కేర్ టేకర్ను పెడతానంటే కూడా ఒప్పుకోవు అంటూ కోప్పడుతున్న రాఘవతో, బిడ్డ ఆరోగ్యం గురించి తల్లి పడే వేదన అంటే ఇదేనండి. నన్ను బాధించేది ఈ శ్రమ కాదు. హాసిని నన్ను ఇంకా ఆంటీ అనడమే. కళ్ళనీళ్లతో అంటున్న ఆమెను ఓదారుస్తూ, ఇంకా సమయం కావాలేమో వసు, చూద్దాం, హాసినిలో ఎప్పటికైనా మార్పు వస్తుందనే ఆశ నాకుంది అంటున్న రాఘవ మాటలతో ఆమెలో కూడా ఆశలు చిగురులు వేశాయి. మరో నెల గడిచింది. ఇప్పుడిప్పుడే హాసిని వాకర్ సహాయంతో చిన్న చిన్న అడుగులు వేస్తోంది. ఆ రోజు ఉదయం 10 గంటలకు 10వ తరగతి ఫలితాలు ఆన్లైన్లో పెడుతున్నారని తెలిసింది. రాఘవ కూడా ఆఫీస్కి వెళ్లకుండా ల్యాప్టాప్ ముందే కూర్చున్నాడు.
కుటుంబ సభ్యులందరూ దాని చుట్టే ఉన్నారు. ఫలితాలు ఓపెన్ అయ్యాయి. హాసిని ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. చెప్పలేనంత ఆనందం హాసిని మోములో వెళ్లి విరిసింది. రెండు చేతులు చాపింది వసుంధర. ఒక పక్క తండ్రి రాఘవ, ఇంకో పక్క వసుంధర. ఇద్దరూ చేతులు చాపారు. క్షణం కూడా ఆలస్యం చేయకుండా తడబడే అడుగులతో వాకర్ సహాయం లేకుండా వసుంధరని చేరి గట్టిగా హత్తుకుంది హాసిని. థ్యాంక్ యూ అమ్మా అంటూ. నమ్మశక్యం కాని తీయని పిలుపు. అమృతం తన పైన కురుస్తున్నంత మధురమైన భావన. చాలు, ఈ జన్మకిది చాలు అనుకుంది వసుంధర. రెండవసారి అమ్మైన ఆనందంతో అణువణువులోనూ ఉద్వేగపు పులకరింత, ఆనందపు పలవరింత వసుంధరను చుట్టుముట్టి సందడి చేశాయి. మునుపెన్నడూ కలగనంత ఆనందాన్ని పొందిన ఆ క్షణంలో రాఘవకు వసుంధరకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కలగనలేదు కదా నేను ఇంతటి ఈ పారవస్యాన్ని. హాసిని పరీక్షల్లో ఉత్తీర్ణత పొందితే తాను అమ్మగా విజయం సాధించింది అని మనసులో పదే పదే అనుకోసాగింది వసుంధర. అదండి శాంతికృష్ణ గారి కలగనలేదు కథ. రేపు మరో మంచి కథతో. అలాగే అందరూ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోరు కదూ. అందరికీ సెలవా మరి. అందరికీ ధన్యవాదాలు.